హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. రాబోతున్న రోజుల్లో హమాస్ వద్ద ఉన్న తమ దేశ పౌరులు విడుదలై తిరిగి ఇజ్రాయెల్కు చేరుకుంటారని ప్రధాని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన హమాస్ త్వరలోనే ఆయుధాలను వదిలేస్తుందని తెలిపారు. సులభమైన కఠినమైన హమాస్ను నిరాయుధీకరించేందుకు కృషి చేస్తామన్నారు నెతన్యాహు. త్వరలోనే ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని తెలిపారు. ఇక గాజాలో తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అయితే గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా తమ బలగాలు ఉపసంహరించుకోదని నెతన్యాహు స్పష్టం చేశారు. ట్రంప్ ప్రణాళికలతోనే తొలి దశ అడుగు చేయడానికి తాము సిద్ధమవుతున్నామని తెలిపారు నెతన్యాహు. రెండో దశలో దౌత్యపరంగా లేదా సైనిక శక్తితో హమాస్ను నిరాయుధీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే ట్రంప్ అంగీకరించారని నెతన్యాహు పేర్కొన్నారు. సోమవారం ఈజిప్ట్లో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య పరోక్ష చర్చలు జరగబోతున్నాయి. తమ వద్ద ఉన్న పాలస్తీనియన్స్ ను కూడా త్వరలో విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా నెతన్యాహు స్పష్టం చేశారు. ఇక ఇజ్రాయెల్ గాజా యుద్ధం ముగింపునకు సంబంధించి ట్రంప్ ప్రణాళికలపై హమాస్ సానుకూలంగా స్పందించింది. బందీల విడుదల, గాజా పాలనను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమేనని తెలిపింది. మరికొన్ని అంశాలపై చర్చలు జరపాలన్న హమాస్ విజ్ఞప్తిని ట్రంప్ స్వాగతించారు. మరోవైపు గాజాపై బాంబు దాడులు చేయొద్దని ట్రంప్ సూచించిన ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు పాల్పడింది. తాజాగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హమాస్ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.